పంతులు మా మీదనే కన్ను మంచిగా బతికితే ఓర్వనే ఓర్వరు నా పెళ్ళం మంచిగా ఉండే ఏం చేయాలి మంది సముద్ర మాటలు ఇని దొంగ బాడుకోల మాటలు ఇని ముదినాకుల బాడుకోలతోటి మురిగిపోయిన బాడుకోలతోటి ఎరకతిన్న బాడుకోలతోటి ఎండిపోయిన బాడుకోలతోటి మాటలు పడుతుంది ఆయనతో లేనితోటి చెప్పకు ఆయనతో అవతల పడ్డది నా పెళ్ళం ఏం చేయాలి కూర వండడానికి కోస కాబట్టి అన్నం వండడానికి కోస కాబట్టి ఏం చేయాలి బియ్యం కూడా ఆయనతో ఒడిచినాయి తిరిగి సేటు దగ్గరకు పోయి 25 కిలోల బట్ట అడుగుతా నాకు ఇట్లా కట్టగాలం వచ్చింది ఇట్లా కోస వస్తుంది మరి ఇద్దరో అని అడిగట్టు ఒకసారి పోయి సేటు మంచిగా ఉన్నావా అయినా నీకెంతి నూరు బండ జారుడు బండ ఉన్నట్టున్నావు సేటు నువ్వు మంచిగా ఉన్నావా నీకేంది తెల్లగా బక్కగా ఉన్నావు కానీ నిజంగా నీ తర్వాత ఏం మంచిగా లేదు కానీ సేటు నేను నాకు ఒక బాగా వచ్చింది ఒక కట్టగానం వచ్చింది ఎవరికి చెప్పుకోవాలి నేను ఓ పెళ్ళమా నన్ను విడిచిపెట్టి ఎట్లా పోతివే పెళ్ళమో నా పెళ్ళమా నాకు భూమి మీద చేరాని తప్పు చేసిందట నా పెళ్ళం నన్ను విడిచిపెట్టిపోయి 6 నెలలు అయ్యి ముదిరాకుల బాడుకవులు మురిగిపోయిన బాడుకవులు దొంగ సముతులు ఆడకట్టు సముతులు ఊరు సముతులు ఏమేమి చెప్పిర్రో నా పెళ్ళం ఇన్ని రోజుల సుంది ఆడాలి కొద్ది మంచిగా సంసారం చేసుకుంటా పైరాల జంటోలు కలిసి ఉన్నాం జరా నాకు ఎక్కలేను బాధ వచ్చింది ఇంట్లో బియ్యం లేదు ఉప్పు లేదు పప్పు లేదు జరా బియ్యం ఇయ్యి ఏం కావాలి నీకు బియ్యం కావాలి బాంచను 2 కిలో బియ్యం ఇరా ఎంత 2 కిలోలు ఒకనాడు తాగుతాయా 2 పూటలు తింటే అయితే ఉడుతాయి 10 కిలోలు ఇపో అయ్యో వాంచను 10 కిలోలు అద్దేయద్దు ఒక ముచ్చట చెప్తా పడు నీకు నా పెండ్లం ఉండంగా ఓ దగ్గర 10 కిలోలు తెస్తే అంత ఏమని కెట్టిందో ఏమో 2 రోజులలో బియ్యం పొడిచినాయి కాదు ఏ 15 వద్దు అంతే ఏమి ఇయ్యలేని అట్లా కాదు పంచని నేను ఒక ముచ్చట చెప్తా నేను నీతిగా బతుకుతున్నా నేను ఎవరి సొమ్ము తినలే ఊర్లే నేను కట్టం చేసుకుంటే బతికిన ఏదో మంది కన్ను ఊరు కన్ను మా మీద పడి నా పేరు గట్ల వేయింది కానీ లేకుంటే మేము నీతిగా బతుకుతున్నాం కదా ఇంత తప్పు వేయలే నువ్వు ఏమంతోటి వేయినవే పెళ్ళమో ఎంత ఇస్తారు పంచను ఎంత ఎనిపియం ఇస్తారు 20 కిలో తప్ప ఏ 20 కిలోలు కాదు బాంచను నేను కట్టం చేసిన కాడ ఏదన్నా పోతే మంచిగా పోరడు మంచోడు నీతిగా లోడు కట్టం చేసుకుని బతుకుతాడని 25 కిలోల బత్త ఇద్దరు ఎరికైనా మళ్ళీ నీ కట్టం చేసి ఆలయాలకు పైసలు తెంపుదును నేనేమన్నా ఎగబెట్టిపోతే నా చెప్పు నీకు పైసలు ఇస్తా 25 కిలోల బత్తి జర బాంచను ఇది అద్దు అబ్బో మంచిగా తెల్లగా లడ్డు 25 కిలోల బత్తి మీ కడుపులు చల్లగా ఉండ మీరే పట్టుకునే ఇచ్చారు అబ్బో మన పానం అస్సలు శాతం అయితే లేదు ఇలా బావ అయినా బావకెంతి బండకు బడ మొద్దున్నట్టు ఉంటాడు ఆగో అక్కలే ఉన్నారు కదా ఎట్లయితేంది పోతా ఉన్నారా అక్కలు ఏం చెప్తారు ఏం సీను గిట్లా వచ్చినావు నాకు ఇట్లనే రావచ్చు అక్క ఏహే నేను అన్నది గది కాదు ఏం పని మీద వచ్చినావు అది బావలు లేరా బావ బయటికి పోయిండు ఎందుకు అయ్యో బావలు ఉన్నారా వచ్చిన బావ మొద్దు పండు ఉన్నట్టు మంచిగా ఉంటాడు కదా అక్కడి వేయండు మరి సరే గాని అంత మంచేనా ఏం మంచిగా ఉన్నక్క గట్లనే ఉన్నా అయ్యో ఏమైంది ఏమైంది సీను ఎందుకు ఎడతాను నాకు భూమి మీద ఎవరికి లేని బాధ వచ్చింది కాదక్క నా పెండ్లం నేను మంచిగా బైరాల జంటోలే కలుసున్నాం లొల్లైంది ఇంట్లో బియ్యం ఉప్పు పప్పు లేకపోయేసరికి నన్ను విడిచిపెట్టిపోయింది అక్క అయ్యో ఎంత పని చేసింది మొద్దు కన్నా రావాలి చెట్ల కన్నా రావాలి సొంటి కట్టగలం కట్టకు రావద్దు కాదు ఊకో ఏడు బియ్యం ఉంటే పెట్టి బాంచను సరే తీసిను 2 కిలోలని ఇత్తది ఏంది 2 కిలోలా అవి 2 వద్దులన్నా కాదు కదా అక్క అయ్యో భూమి మీద పాపాత్మల కన్నా వస్తుంది కానీ మంచి వాళ్ళు పోతుర్రు కానీ వీళ్ళు పోతలేరు సరే 5 కిలోలు ఇస్తుంది 5 అయ్యో 5 కిలోలు చుట్టాలు వస్తారు పక్కాలు వస్తారు నా వాళ్ళు నా అనుకున్నోళ్ళు వస్తారు అయ్యో చుట్టాలు వచ్చిరని బియ్యం పెట్టి వాళ్ళ కింద పెడితే నాకేం మిగులుతుందో పెళ్ళం లేకనే పైన కింద కలకలు అనిపిస్తుంది మీరు అంత మాట అంటే చెప్పు సరే 15 కిలోలు ఇస్తుంది ఎవరికెవరు అవుతారు బాధ్యత ఎవరికెవరు గారు ఆయన వాళ్ళు ఉంటేనేమో పాపం లేనట్టుంది బియ్యం లేనట్టుంది ఇంట్లో సామాన్ లేనట్టుంది ఏమని ఇస్తారు కానీ 25 కిలోలు ఇస్తా ఏంది 25 కిలోల రేపు నాకు ఫంక్షన్ అవుతుంది మళ్ళీ మా ఇంట్లో కొడుకో బిడ్డన ఊడతారు 3 నెలలకో 4 నెలలకో నా పెళ్ళ వచ్చినాక ఆయనతో ఏమైనా విశేషం వినబడుతుంది కూర ఊడితే అప్పుడు మీరు అందరు భోజనానికి అప్పుడు నేను ఏం పెట్టాలి కదా 25 కిలోలు చాలుతాయా నేను మీకన్నా ఇంత దిబాయకుంటే ఎవరు నమ్ముతలేరే అంతకంటే ఎక్కువ నా మౌడు నన్ను అంతాడ్రా నా
మొగుని తెలియకుండా ఇచ్చుడు ఇదే ఎక్కువ. అయ్యో అక్క నచ్చిన తోడబుట్టిన దాని లెక్క ఏమన్నా ఉంటే ఉన్నాయి లేని ఇట్లా చూసి ఇస్తావు మళ్ళీ ఇస్తా నచ్చిన కనుక ఇంత పాపం గిట్టాడి ఉంటుందని నేను అనుకోలే. అయ్యో రాసోండి రాతే పలికి రావద్దు దేవుడో. అవుతాయే కానీ దొడ్డు బియ్యం ఇయ్యకుర్రి, ఎందుకంటే సన్న బియ్యం ఇస్తేనే నాకు మంచిగా పానం మంచిగా ఉంటుంది. దొడ్డు బియ్యం ఇచ్చిన అనుకో నాకు అరసమూలలు అవుతాయి, మళ్ళీ అగిరితలు ఎత్తు, నాకు అసలే నా చెత్తకు పడనే పడది. సరేనా సన్న బియ్యం ఇయ్యి. సరే తీరా, ఒప్పుకున్న దానికి వాయించక తప్పుతుందా? అబ్బా మీ కడుపులో చల్లగా ఉండ, మీరు మస్తు మంచోళ్ళు, తెల్లగా మంచిగా ఉంది మా అక్క. ఎంత ముందుకునే అక్క రేపు రేపు చెప్పండి రేపు మళ్ళీ నా పిల్ల మత్తది కావచ్చు, రేపు మా పొద్దు కచ్చుకుంటా కాదు నేను. సరే